హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? శ్రీదేవి వ్లాగ్స్ వెల్కమ్. ఈరోజైతే పిల్లలకి వాళ్ళ లంచ్ బాక్స్ కోసం ఎగ్ రైస్ చేస్తున్నాను. ఎగ్ రైస్ ఏ విధంగా చేయాలో మీకైతే చూపిస్తాను. అయితే ముందుగా 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, క్యారెట్ ఒకటి, కరివేపాకు కొంచెము, 4 ఎగ్స్ తీసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ మీద కళాయి పెట్టాను. పక్కనైతే ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి. పిల్లలకి లియో గడికిన డైలీ అది మాకు కంటిన్యూ అవుతుంది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను. స్టవ్ అయితే ఆన్ చేసానండి. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ అయితే 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇది కొంచెం వేడెక్కాలి ఆయిల్. ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసుకుందాము. వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి ఏమో ఈరోజు స్వీట్ పొటాటో చేస్తానండి. వాళ్ళకి 3 బ్రేక్స్ ఉంటాయి పిల్లల కాలేజీల్లోని. అయితే 3 బ్రేక్స్లో 1 బ్రేక్ అయితే తింటారు, మిగతావి అయితే మామూలు స్నాక్స్ ఇంకా వేరే పట్టుకొని వెళ్తారన్నమాట. ఈరోజు అయితే స్వీట్ పొటాటో చేశాను, ఉడకబెట్టాను వాళ్ళ కొరకు. ఇప్పుడు జీలకర్ర తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కూడా వేసానండి. కొంచెం వేగనిద్దాం. ఉల్లిపాయలు అయితే వేగిపోయి ఇప్పుడు కరివేపాకు, క్యారెట్ ఉంది కదా, అది కూడా వేసేస్తాం. సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ రైస్ చూపిస్తున్నాను. ఇది కూడా ఒకసారి మనం కలిపేస్తాం. క్యారెట్ కొంచెం మగ్గనిద్దాం. పిల్లలకి ఇలా వండితేనే ఇష్టపడతారండి. అవి ఇవి టమాటాలు ఇవన్నీ వేసినా సరే వాళ్ళు అందులోంచి పక్క తీసి పెట్టేస్తుంటారు. క్యారెట్ కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడైతే 4 ఎగ్స్ కూడా చెదగొట్టి అందులో వేసేసుకున్నాను. 4 ఎగ్స్ కూడా చెదగొట్టి వేసేసుకున్నానండి. ఇప్పుడు ఒక్కసారి ఇలా కలుపుతాను. బాగా కలిపికూడదు, ఎందుకంటే గుండు కింద అయిపోద్ది. ఇది ముక్కల కింద రావాలి. పిల్లలు ఇష్టపడంగా ఎగ్స్ ముక్కలు కనిపించాలని అంటే కాసేపు ఇలా ఉంచితే ముక్కల కింద వస్తుంది. పిల్లలు కూడా తినడానికి బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయి ఇప్పుడు మార్నింగ్ తినడానికి స్టవ్ అయితే ఆఫ్ చేస్తాం. కాసేపు అలా వదిలేస్తే ఇలా ముక్కల కింద వస్తుంది ఫ్రెండ్స్. పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు అన్నమాట. కొంచెం ముక్కల కింద కనిపిస్తుంది కదా. కొంచెం మగ్గనిచ్చాక ఉప్పు, కారం, చిన్న మసాలా పొడి వేసేద్దాం. ఎగ్స్ అయితే బాగా వేగితే ఇప్పుడైతే 1 స్పూన్ సాల్ట్, మా పిల్లలకి సరిపడా వేస్తున్నాను. కారం అదినా వాళ్ళు ఎక్కువ కారం తినరు. సారీ ఫ్రెండ్స్, కారం ఉడికింది. ఒక 1/2 స్పూన్ కారం వేస్తున్నాను. చిన్న మసాలా పొడి ఇంట్లో తయారు చేసిందే. ఇప్పుడు ఇదంతా కూడా మనం కలిపేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రైస్ అయితే వేసేస్తున్నాం మా పిల్లలకి సరిపడా. ఇది ఒకసారి రైస్ అంతా కలిపేసుకుంటున్నాను. బాగా అయితే రైస్ కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అంతే అయిపోయింది టేస్టీ ఎగ్ రైస్.
టేస్టీ పిల్లల లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఈ ఎగ్ రైస్ మీకైతే నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్.